కనీసం తాగడానికి నీళ్ళు తినడానికి తిండి లేదు, శ్వాస పీల్చుకోవడానికి అక్కడ ఊపిరాడని పరిస్థితి, ఆక్సిజన్ కూడా లేదు. మరి వారు ఉన్నారా లేరా అనేది కూడా ఒక పెద్ద ప్రశ్న. 15 అడుగుల మేర బురద నీరు మొత్తం నిండిపోయింది అనేది అధికారులు చెప్తున్నారు. మరొక మనిషి యావరేజ్గా 6 అడుగులు ఉంటాడు. సో అంతకు మించి పైకి ఇంకా బురద నీరు ఉంది అంటే వారు ఎలా ఉన్నారనేది ఇప్పుడు ఒక బిగ్ సస్పెన్స్. ఇంతకీ ప్రాణాలతో ఉన్నారా అనేది కూడా ఒక పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. మరి ఇప్పటికైతే ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందే కాదు, ఏకంగా ర్యాట్ హోల్ మైనర్స్ అనే పేరిట గతంలో ఉత్తర కాశీలో ఇటువంటి ఘటన ఒకటి జరిగితే 41 మందిని సురక్షితంగా కాపాడినటువంటి ఆ ర్యాట్ హోల్ మైనర్స్ కూడా ఇప్పుడు ఎస్ఎల్బీసీ వద్దకు చేరుకున్నారు. ఎస్ఎల్బీసీ టనెల్లో 14 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుంది. ఉన్న పలంగా ఉదయాన్నే 7:30 సమయంలో భారీ శబ్దంతో వాటర్ లీకేజ్ అయింది. మట్టి పూర్తిగా కూడా అక్కడికి కొట్టుకు వచ్చింది. యావరేజ్ గా గతంలో కూడా ఇటువంటి చిన్న సంఘటనలు, చిన్నగా అంటే వాటర్ లీకేజ్ అనేది కామన్ గానే ఉందట. కానీ మొన్న జరిగిన ప్రమాదాలు ఒక్కసారిగా ఆ వాటర్ లీకేజ్ ఎక్కువగా అయిపోయింది. ఆ వాటర్ లీకేజ్ తో పాటుగా మట్టి కూడా కూరుకుపోయింది, మట్టి కూడా కింద పడిపోయింది. దీంతో అంతా కూడా అక్కడ చిక్కుకుపోయారు. దాంట్లో చాలా ఎక్స్క్లూజివ్ గా ఆర్టీవీ 2 రోజులుగా మీకు ఎస్ఎల్బీసీలో జరిగిన ప్రతి అంశం పైన మీకు చూపించే ప్రయత్నం చేస్తోంది. ఎప్పటికప్పుడు అందరికంటే వేగంగా అక్కడ జరిగినటువంటి ఆ విషయాలని మీకు అందించే ప్రయత్నం చేస్తోంది. 14 కిలోమీటర్ల దూరం నుండి ఆ 8 మందిని కాపాడేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు 9 బృందాలు, 600 మంది సిబ్బంది. ఇంతమందితో అక్కడ ఆపరేషన్ కొనసాగుతుంది. అయినా కూడా కనీసం వారు ఎలా ఉన్నారనేది కనుక్కోలేకపోయాం. చివరిగా ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ మనకు అంటుంది ఏంటంటే ఇంకొక 40 మీటర్ల దూరంలో వారికి చేరువలో ఉన్నారట సిబ్బంది. ఎక్స్క్లూజివ్ గా ఆ విజువల్స్ మీకు ఇన్సైడ్ విజువల్స్ ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత ర్యాట్ హోల్ మైనర్స్ అంటే ఏంటి, ఏ రకంగా ఉంటుందో చూద్దాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ విజువల్ చూడండి. ఇది లోకో ట్రైన్. మరోవైపు ఇక్కడ మడ్ అండ్ వాటర్ సంబంధించి ఆ వాటర్ ని తొలగించే ప్రక్రియ కొనసాగుతుంది. పిసిఆర్ లేటెస్ట్ విజువల్స్ ఒకసారి తీసుకోండి. సో విజువల్స్ లో కనుక మీరు చూస్తే పుష్ కెమెరాస్, సో ఫైబర్ తో పుష్ కెమెరాస్ ని పంపించేసి ఆ పుష్ కెమెరాస్ ద్వారా లోపల జరిగేటువంటి విషయాలని ఎప్పటికప్పుడు పసిగట్టేందుకు నావీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారట. సో ఈ పుష్ కెమెరాస్ ఎలా పనిచేస్తాయంటే అది ఎంతటి మట్టి ఉన్నా, ఎంతటి బురద ఉన్నా, ఎన్ని నీళ్లున్నా కూడా సుమారుగా 200 మీటర్ల దూరంలో వరకు రిమోట్ ఆపరేటింగ్ ద్వారా దానంతరం అదే కెమెరా వెళ్ళిపోయి అక్కడ జరిగే విషయాలను కూడా పసిగడుతుందట. అయితే ఆల్మోస్ట్ మనుషులు ఎక్కడి వరకు అయితే వెళ్ళగలుగుతారు అక్కడ వరకు దాదాపుగా వెళ్ళగలిగారు. ఇక్కడ చూడండి, ఎక్స్క్లూజివ్ ఒకసారి హోల్డ్ చేయండి. ఒకసారి హోల్డ్ చేయండి. ఇక్కడ కనిపిస్తోంది కదా ఈ లోపల టనెల్ లోపల విజువల్స్ అన్ని కూడా ఇక్కడ మీకు ఆరో మార్లో కనిపించేది. ఎగ్జాక్ట్ గా ఇక్కడే ఆ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరిగిన సంఘటన నుంచి ప్రజెంట్ ఎవరైతే సహాయక సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారో అక్కడికి 40 మీటర్ల దూరంలో ఉన్నారు. మరికొద్ది మీటర్లు అయితేనే అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఆ మట్టిని మొత్తాన్ని తొలగించి వారిని ఉన్నారా లేదా ఏం జరుగుతుందో తెలిసే అవకాశం ఉంది. ఎక్స్క్లూజివ్ గా వెరీ ఫస్ట్ ఆర్టీవీ మీరు విజువల్స్ చూస్తున్నారు. ఇక్కడ విజువల్స్ చూడండి. ఈ టన్నెల్ లోపల మొత్తం కూడా ఆ మెటీరియల్ సంబంధించింది, ఆ కాంక్రీట్, ఆ రాడ్లు, ఆ పైపులు అన్ని కూడా ఆ మట్టి బురద మొత్తం కూడా 15 అడుగుల మేడ నిలిచిపోయి ఉంది. ఇక్కడ దూరం నుంచి ఆ విజువల్స్ ని క్యాప్చర్ చేసే ప్రయత్నం ఆ సహాయక సిబ్బంది చేస్తున్నారు. చూడండి, ఇదంతా కూడా మెషిన్, టనెల్ బోర్ మెషిన్. ఇది టనెల్ బోర్ మెషిన్ కొండని చీలుస్తూ అక్కడి వరకు వెళ్ళింది, 14 కిలోమీటర్ వరకు వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ప్రమాదం కారణంగా ఆ మెషిన్ కి సంబంధించి కొంత భాగం కూడా డ్యామేజ్ అయినట్టు తెలుస్తోంది. ఇంకా ఇప్పుడే ఇంకా మన నిర్ధారణకు రాలేదు. కానీ కొన్ని చర్చలు ఏంటంటే ఏకంగా మెషిన్ కూడా ఖరాబ్ అయిపోయింది. ఆ మెషిన్ వాల్యూ ఎంతో తెలుసా మీకు? 400 కోట్లు. ఎస్, అక్షరాల 400 కోట్ల రూపాయల మెషిన్ అది. ఆ మెషిన్ కే కనుక ఏదైనా ప్రమాదం జరిగితే ఆ మెషిన్ వెనక్కి తీసుకురాలేము, అలానే ముందు తీసుకెళ్లేము. సో అక్కడ ఉంచేయాల్సిందే. అవసరమైతే దాన్ని కాల్ చేయడం తప్ప, కాల్ చేసి బూడిద చేయడం తప్ప ఏమి చేయడానికి కూడా ఉపయోగపడదట. దాన్ని రిపేర్ లాంటివి చేద్దామన్న అది కూడా సాధ్యం కాదేమో అని ఒక అంచనాకైతే అధికారులు వస్తున్నారు. సో 105 గంటలు కావస్తోంది ఎగ్జాక్ట్ గా. నేను ఇప్పుడు మీకు చెప్పేటువంటి ఈ సమయానికి 105 గంటలు కావస్తోంది. శనివారం రోజున ఉదయం 7:30 ఈ ప్రమాదం జరిగితే ఈ ప్రమాదం నుంచి ఇప్పటి వరకు చాలా తీవ్ర స్థాయిలో శ్రమిస్తూ ఉన్నారు నావీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, సింగరేణి సహాయక సిబ్బంది, కొన్ని కాంట్రాక్ట్ సంస్థలకు సంబంధించి ఎక్స్క్లూజివ్ గా వాళ్ళు కూడా అక్కడికి చేరిపోయి కొంతమంది ఎక్స్పర్ట్స్ అక్కడ పరిశీలిస్తున్నారు. 2 మంత్రులు పర్యవేక్షిస్తున్నారు. ఇదేది సాధ్యం కాలేదు. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా ర్యాట్ హోల్ మైనర్స్. ఇంతకీ ఈ ర్యాట్ హోల్ మైనర్స్ అంటే ఏంటి అని అంటే ఇక్కడ మీరు చూస్తున్న ఈ విజువల్స్ కనబడుతున్న వ్యక్తులు వీళ్ళే. చూడడానికి చాలా చిన్నపిల్లలా కనబడుతున్నారు. కానీ వీళ్ళే ఇప్పుడు ఎక్స్పర్ట్స్. వీళ్ళ మీదనే ఇప్పుడు అందరి ఆశలు కూడా. వీళ్ళు ఏదైనా చేయగలుగుతారా, వీళ్ళు ఏదైనా వారిని కాపాడగలుగుతారా, అక్కడ వాళ్ళ పరిస్థితి ఏంటి తెలుసుకోగలుగుతారంటే ఉన్న ఆశ అన్ని కూడా వీళ్ళ మీదనే. వాళ్ళ చేతిలో చూడండి, వాళ్ళు ఉపయోగించే మెటీరియల్స్ ఎటువంటిదంటే చిన్న రోప్స్,
పారల్ లాంటివి, గడ్డపారల్ లాంటివి వీటిని మాత్రం ఉపయోగిస్తూ ఉంటారు. వాటిని ఉపయోగించి ర్యాట్ హోల్ మైనర్స్ అంటే వీరి యొక్క పనితీరు ఎలా ఉంటుందని అంటే, గతంలో ఉత్తరకాశ్ ఇటువంటి ఘటన జరిగినప్పుడు చిన్న చిన్న హోల్స్ అంటే 4 అడుగుల మేర మాత్రమే, అంటే కనీసం మనిషి అందులో నిల్చోలేడు, కనీసం పాక్కుంటూ వెళ్లాల్సిందే. అటువంటి హోల్స్ ఇక్కడ చూడండి, వాళ్ళు వెళ్ళేందుకు సిద్ధమవుతున్నారు. వీళ్ళే ఇక్కడ లోపల వెళ్లాల్సింది. దాంట్లో 6 కీలకమైన వ్యక్తులు ఉన్నారు. నసీం, ఖలీల్ ఖురేషి, మున్నా, మహమ్మద్ రషీద్, ఫిరోజ్ ఖురేషి, మహమ్మద్ ఇర్షాద్. ఈ 6 సభ్యులతో కూడినటువంటి ర్యాట్ హోల్ మైనర్సే ఇప్పుడు వీళ్ళపైనే అటు ప్రభుత్వం కానివ్వండి, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది యొక్క ఆశలన్నీ కూడా వీళ్ళే ఇప్పుడు అక్కడ ర్యాట్ హోల్ మైనర్స్ గా ఇప్పుడు చర్చనీయాంశం ఉన్న వ్యక్తులు వీళ్ళే. సో వీళ్ళు ఏం చేయబోతున్నారంటే 4 అడుగుల వెడల్పుతో కూడినటువంటి ఒక బిగ్గెస్ట్ ఒక హోల్ ని చేయబోతున్నారు. ఎక్కడి వరకు అయితే ఇప్పుడు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వెళ్ళగలుగుతున్నారో అక్కడి వరకు వీళ్ళు కూడా వెళ్తారా లోకల్ ట్రైన్లో. కానీ ఆ తర్వాత వారు ఉన్నారా లేదా, ఎటువంటి సినారియో ఉందని తెలుసుకోవడానికి పక్కనే ఇంకొక హోల్ చేయాలని ఒక ఆలోచనలో ప్రభుత్వం అధికారులు ఉన్నారట. మరి పక్కనే హోల్ చేసేందుకు వారిని ఎవరిని ఉపయోగిస్తున్నారంటే ఈ వ్యక్తులను ఉపయోగించి అక్కడ హోల్ చేయబోతున్నారు. చూడండి, వాళ్ళు వెళ్తుంటే ఎంత ఎక్సైట్మెంట్ ఉంది అక్కడ, వాళ్ళు వెళ్తుంటే ఎంతటి ఒక సినారియో అంతటి సీరియస్నెస్ ఉంచడం. ఎందుకంటే అటువంటి వ్యక్తులు ఇప్పుడు లోపలికి వెళ్తున్నారు. వాళ్ళు వెళ్ళి ఏం చేస్తారని ఇప్పుడు సస్పెన్స్ గా నెలకొంది. అయితే గతంలో ఉత్తరకాశ్ జరిగినటువంటి టన్నెల్ యాక్సిడెంట్ లో అయితే అదొక రోడ్డు మార్గం కోసం ఏర్పాటు చేస్తున్న టన్నెల్ కాబట్టి వీళ్ళు 41 మందిని సేవ్ చేయగలిగారు. పైపెచ్చు అక్కడ టన్నెల్ కుప్పకూలిపోయింది, ఇబ్బంది కలిగింది కూడా. మనుషులున్న దానికంటే కూడా కొంత దూరం వెనక్కి, అంటే ఇక్కడ మనుషులకు ఏం ఇబ్బంది కలగలేదు, వాళ్ళకి ఆక్సిజన్ సప్లై కరెక్ట్ గానే ఉంది. కొంత ఇబ్బంది పడ్డారు, కానీ వారిని సేఫ్ గా అయితే 41 మంది తీసుకురాగలిగారు. కానీ ఇక్కడ అటువంటి సినారియో లేదు. వాళ్ళు ఉన్న చోట ఎగ్జాక్ట్ ఎక్కడైతే వర్క్ కొనసాగుతుందో ఆ వర్క్ జరిగే ప్లేస్ లోనే వాటర్ లీకేజ్ అయిపోయి మట్టి మొత్తం కింద పడిపోయింది, బురదమయంగా అయిపోయింది. సుమారుగా 15 అడుగుల మేర ఆ మెషిన్ కి సంబంధించిన పైపులు కానివ్వండి, మెషిన్ మెటీరియల్ కానివ్వండి, మట్టి కానివ్వండి పూర్తిగా కూరుకుపోయింది. కాబట్టి చాలా ఇబ్బందికరంగా మారిన సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ చూడండి, ఈ టీం వెళ్ళబోతోంది. ఈ టీం వెళ్ళిపోయి ఇప్పుడు ర్యాట్ హోల్ మైనర్స్ అంతా కూడా వెళ్ళిపోయి రైట్ వాళ్ళు చూస్తున్నారు. ఎస్, ఎగ్జాక్ట్ అక్కడ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లైవ్ లో మాట్లాడుతున్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. వాళ్ళని సేవ్ చేయడానికి నేవీ కమాండోస్ అండ్ ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు ఈరోజు ముందు ఇప్పుడు బయలుదేరి ఒక ఎక్స్ప్లోరేటరీ విజిట్ చేస్తారు. ఇప్పుడు అంటే ప్రస్తుత పరిస్థితి ఏముందని చెప్పి, ఆ తర్వాత రేపు డీప్ గా పోయి రేపు వాళ్ళని సేవ్ చేయడానికి, బయటికి తీసుకురావడానికి రేపు ప్రయత్నం జరుగుతుంది. ఈ నేవీ కమాండోస్ చాలా హై వాళ్ళు ఈరోజు ఇప్పుడు కూడా పోతారు ఎక్స్ప్లోరేటరీ విజిట్ మీద. మళ్ళీ రేపు పొద్దున పోయి టేక్ ఏ సీరియస్. రెండోది జియోలాజికల్ సర్వే వాళ్ళని పైనుంచి సైడ్ నుంచి మళ్ళీ ఒక డీటెయిల్ సర్వే చేయమని చెప్పడం జరిగింది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ కూడా సీనియర్ ఆఫీసర్ వచ్చారు. రేపు ఉదయం ఎన్జిఆర్ఐ, ఐ థింక్ స్టాండ్ ఫర్ నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఆఫ్ ఇండియా, వాళ్ళు కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నుంచి వాళ్ళ హెడ్ గా పనిచేసిన జనరల్ హర్పాల్ సింగ్ కూడా, వాళ్ళు బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ లో పనిచేసిన టన్నల్ ఎక్స్పర్ట్స్ కూడా రేపు మార్నింగ్ వాళ్ళని ఇప్పుడు హైదరాబాద్ చేరుతారు. సాయంత్రం రేపు మార్నింగ్ వాళ్ళని హెలికాప్టర్ తీసుకొస్తాం. మీకు కూడా ఒక స్పష్టంగా ఒక విషయం తెలియజేస్తుంటే, భారతదేశంలో ఇప్పటివరకు జరిగిన టన్నల్ ఇన్సిడెంట్స్, యాక్సిడెంట్స్ లో అత్యంత కాంప్లికేటెడ్ కాంప్లెక్స్ ఇది. సో ఆ స్టేట్ గవర్నమెంట్ మేము 2 లక్ష్యాలతో ముందుకు పోతున్నాం. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ముందు ఆ 8 ప్రాణాలు కాపాడడం, అది హ్యూమన్ యాంగిల్ తో, మానవ దృక్పథంతో అది ముందు హైయెస్ట్ ఫోకస్ మాకు. ఆ తర్వాత ఈ యాక్సిడెంట్ సైట్ యొక్క రిపేర్ అండ్ రెక్టిఫికేషన్, మళ్ళీ ఏ విధంగా ముందుకు పోవాలి. సీఎం గారు చాలా పర్టికులర్ గా సైడ్ నుంచి యాక్సెస్ 12 కిలోమీటర్లు దాటి తర్వాత ఇప్పుడు ఇక్కడ దారిలో యాక్సెస్ లేకపోవడంతో కూడా చాలా ఇబ్బంది అవుతుంది కదా. ఆ 12th కిలోమీటర్ పాయింట్ లో అటు నుంచి కానీ ఇటు నుంచి కానీ ఇంకో యాక్సెస్ సైడ్ నుంచి
ఆ టనల్ లోకి తీసుకొచ్చే అవకాశం చూడండి అని చెప్పి చెప్పడం జరిగింది. We will pursue your option. For the English press, we had a review meeting in the morning with the 10 agencies, national agencies who are doing the work. The 10 agencies are, where is the Indian Army in this? Achha, okay, fine. Indian Army, Indian Navy Commando Unit, NDRF, National Disaster Response Force, SDRF, State Disaster Response Force, MORTH, Ministry of Road Transport and Highways 3, Singareni Collieries, Hydra, Indian Army and Indian Navy Japan, Geological Survey of India, Navayuga Company, world experts kuda, L&T ki ఈ టనల్స్ చూసి 40-45 ఏళ్ళు టనల్స్ లో అనుభవం ఉన్న క్రిస్ కూపర్ గారు, దెన్ నేషనల్ జియోలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇప్పుడు ఈ 11 సంస్థలు కూడా ఒక యూనిఫైడ్ కమాండ్ కింద కోఆర్డినేటర్ మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ గారి ఆధ్వర్యంలో ఈ పనిచేస్తున్నాయి. ఆల్మోస్ట్ ఎవ్రీడే నేను కూడా ఇక్కడికి వస్తాను. మరి జరుగుతున్న కార్యక్రమాలు అవన్నీ కూడా ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారికి బ్రీఫ్ చేస్తుంది. What are the challenges? 4 दिन हो चुके challenges क्या अभी तक 4 दिन? Challenges है साहब की the combination of water and silt is about 15 to 18 feet high for about 200 meters, and there is no access from any side. So आप सोच लीजिए, आप 5 feet 8 है ना, अब अंदर जाएंगे. So if it is pure water, they could have gone in. Any other way, any other access, they could have gone in. Now, for anybody to go in is also becoming difficult. There is no other access. And then the water and the silt is increasing. And also moving to the towards the exits. One other danger that some of the experts are saying is that the tunnel is still unstable. So actually you should wait for another day or two to try anything. So having kept everybody's opinion in mind, we have come across a middle path and trying our best. अगर हम सर इस प्रोजेक्ट की फ्यूचर की बात करें, आई थिंक 2007 से पहले 2007 के आसपास है, 2025 में हम कांग्रेस गवर्नमेंट ने इसको फिर से रीइनिशिएट किया है. इंसिडेंट हुआ है, अब इसको पहले तो हम डिले कितना हो सकता है और क्या फ्यूचर प्लान होंगे गवर्नमेंट? See, I can only say one thing. This project, when completed, will be a boon to the most backward regions of Telangana, the tribal areas, and there are also fluoride effect. We are very keen to complete the project. Like I explained in detail in the morning, water comes to the bottom of Srisailam reservoir, comes by gravity, 30 TMC of water, which will irrigate 3 to 4 lakh acres and be a huge source of drinking water. We are very keen. Now, how much delay, how to go forward, it will be the next phase. What are the chances of survival of the workers here? We are not able to do any guesswork on that. But so far, we have not been able to establish contact. See, that also, we are going to make and we have told the present agency, we have told the Geological Survey of India, we are going to do a serious effort on that. Yes. అందుకోసమే వాళ్ళకి నేవీ కమాండోస్ మేము ఏమని చెప్పినాం అంటే, మీ మొత్తము ఆ ప్లాన్ ఎట్లా చేసుకోండి, ఆ 40 మీటర్లు క్రిస్ క్రాస్ చేసి చూడండి అని చెప్పడం జరిగింది. లేటెస్ట్ అంటే ఇప్పుడు టెక్నికల్ ఇష్యూస్ నేవీ వాళ్ళు డిసైడ్. ఎవరు తగ్గలేదు.
fact, number of agencies and the number of national agencies and the number of people involved are more now. It is, for example, dewatering. మొన్న మొదటి రోజు కొద్దిగా మొదలు పెట్టాము. ఇప్పుడు ఫుల్ ఫ్లెష్ డీవాటరింగ్ జరుగుతుంది. 12 hours లో మొత్తం డీవాటరింగ్ అయిపోవాలని మేము జయప్రకాష్ వాళ్ళు హామీ కూడా ఇచ్చారు. రేపు మార్నింగ్ వచ్చినాక మళ్ళీ చెక్ చేస్తాం. I can ask them, but ingress is about 3,600 to 5,000 liters per minute. 3,500 to dewatering కాదు, లోపలికి వచ్చే నీళ్ళు ఇన్ఫ్లో 3,600 to 5,000 liters per minute ఇన్ఫ్లో. సో ఇన్ఫ్లో తీసేస్తూ స్టాగ్నెంట్ వాటర్ కూడా తీసేయాలి. ఆ విధంగా ప్లాన్ చేసినాం. We request for your patience. We thank you for your cooperation. I can only assure you that the state government is doing everything possible to save the lives of people. Thank you. See, we will take care. In all ways, we will take care. We have told the company also, and the state government also will take care. Okay. They're doing the studies. I'm not sure. Okay. రైట్. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్న ప్రకారంగా ఇప్పుడే రాట్ హోల్ మైనర్స్ కానివ్వండి, ఇండియన్ నేవీ, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఎన్జిఆర్ఏ సుమారుగా ఇటువంటి విధంగా 10 బృందాలుగా 600 మంది సిబ్బందితో అక్కడ ఆపరేషన్ జరుగుతోంది. సో ఎప్పటికప్పుడు మేము తాజా సమాచారం మీకు అందిస్తూనే ఉంటాము. సో అక్కడ చిక్కున్న వారి పరిస్థితి ఏంటి అని ఇంకా కూడా తెలియడం లేదు. వాళ్ళు సేఫ్గా ఉన్నారా, ప్రాణాలతో ఉన్నారని ఇంకా తెలియడం లేదు. ఇప్పుడిప్పుడే మళ్ళీ లోపల వెళ్ళారు కాబట్టి వారు ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. ఈ రోజు కేవలం ఒక ఇన్స్పెక్షన్ మాత్రమే జరగబోతోంది. నేను చూపించాను విజువల్స్ లో, మళ్ళీ మీకు చూపిస్తాను విజువల్స్ లో నేను. సో అక్కడ ఆరో మార్క్ లో కనబడుతుంటే ఆ విజువల్స్ కనుక మీరు చూస్తే ఒకసారి, ఎస్ ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ వరకు రీచ్ కాగలిగారు. ఆ తర్వాత వెళ్ళాలంటే ఇబ్బందికరంగా ఉంది. సో ఇప్పుడు అక్కడ వరకు మళ్ళీ రాట్ హోల్ మైనర్స్ ని కానివ్వండి, ఇండియన్ నేవీకి సంబంధించిన వారిని ఈ 10 బృందాలుగా వెళ్ళి అక్కడికి అటు దాటి వెళ్ళాలి. అటువైపునటువంటి ఆ మట్టిని మొత్తం తొలగించాలంటే ఆల్టర్నేట్ ఆప్షన్ ఏంటి, ఎలా ముందుకు వెళ్ళాలని ఒక ఆలోచనని ఇప్పుడు ఇన్స్పెక్షన్ చేయబోతున్నారు. రేపటి నుంచి చాలా సీరియస్ గా ఆ మడ్ వాటర్ ని మొత్తం తొలగించబోతున్నారట. ఇంట్రెస్టింగ్ గా ఇప్పుడు మరొక కామెంట్ చేశారు ఆయన, ఇప్పటికీ ఇంకా వాటర్ లీకేజ్ అవుతూనే ఉంది. ఎంతలా అంటే పర్ మినిట్ 3000 లీటర్ల వరకు వాటర్ లీకేజ్ అవుతుంది. మీ అందరికీ అనుమానం రావచ్చు, ఇంతకీ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది. చాలా గుట్ట లాంటి ప్రాంతం, చాలా ఎత్తైన ప్రాంతం, 600 మీటర్ల ఎత్తులో ఆ కొండ ప్రాంతం ఉంది. దాని కింద నుంచి 600 మీటర్ల లోతులో నుంచి ఈ డ్రిల్లింగ్ జరుగుతూ ఉంది. టనల్ బోర్ మిషన్ టనల్ ఏర్పాటు చేస్తోంది కాబట్టి ఆ ఊట లాంటి ప్రాంతం మొత్తం కూడా వాటర్ లీకేజ్, అండర్ గ్రౌండ్ వాటర్ మొత్తం కూడా లీకేజ్ అయిపోయి వస్తున్నాయి. అక్కడ ఆల్రెడీ స్టాగ్నెంట్ వాటర్ ఉన్నాయి, అంటే నిల్వతో ఉన్నటువంటి వాటర్ ఉన్నాయి. ఇప్పటికే మట్టితో కూడినటువంటి నీళ్లు ఉన్నాయి, వాటిని బయటికి తొలగించాలి. ఆ తర్వాత కొత్తగా మళ్ళొక 3000 లీటర్లు పర్ మినిట్ వస్తున్నాయట. అంటే వచ్చే వాటర్ని కొన్ని వాటర్ మొత్తం డివాటర్ చేసేసి వాటిని బయటికి పంపించేయాలి. బయటికి అంటే ఎక్కడికి, మొత్తం పూర్తిగా బయటికి పంపించాలి దాన్ని. సో ఈ 14 కిలోమీటర్ మొత్తం కూడా బయటికి పంపించాలి వాటర్ని. ఆ పంపించిన తర్వాత అక్కడ మొత్తం అక్కడ ఉన్నటువంటి ఆ మెషిన్ మెటీరియల్ ఏదైతే ఐరన్ మెటీరియల్ ఉందో, ఇక్కడ చూడండి అక్కడ మెషిన్ సంబంధించి ఆ పరికరాలని, ఆ పడిపోయినటువంటి పరికరాలని, పైపులని వాటిని తొలగిస్తున్నారు కదా. ఈ మెటీరియల్ని, కాంక్రీట్ని, ఇతరత్ర మెటీరియల్ మొత్తం తొలగించాలి. ఆ మట్టిని బయటికి తీయాలి. అప్పుడు కానీ వారు ఆచూకీ లభించదు. సో చాలా తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. సో ఇదే అంశానికి సంబంధించి ఆర్టీతో ఎక్స్క్లూజివ్ గా జిల్లా కలెక్టర్ అట్ ది సేమ్ టైం ఎస్పీ మాట్లాడారు. వారు ఏం మాట్లాడారో చూద్దాం. సో ఇప్పుడే మన ఒకటి ఎన్డీఆర్ఎఫ్ టీం, ఎన్డీఆర్ఎఫ్తో పాటు ఎస్డీఆర్ఎఫ్, తర్వాత కంపెనీ ఆఫీషియల్స్ అండ్ మైనర్స్ లోపల పంపించడం జరిగింది. ఈ మొత్తం ఈ 13.5 వరకు మన టీం ఈ లోకోమోటివ్కి ఎట్లా రీచ్ కావాలి, కొన్ని అక్కడ 12 కిలోమీటర్స్ తర్వాత వాటర్ లెవెల్ కొంచెం ఎక్కువ ఉంది, దీని గురించి ఎక్స్ట్రా పంప్ కూడా లోపల పంపించడం జరిగింది. సో ఈ డీవాటరింగ్ చేసి అన్ని ట్రాక్ పైన ఏదైనా డేబ్రిజ్ ఉంది అది రిమూవ్ చేసి 13.5 కిలోమీటర్స్ వరకు టీబీఎం బ్యాక్ సైడ్ వరకు ఈ ఫ్రీగా లోకోమోటివ్ పోవాలి. దీని గురించి అది మన ఫస్ట్ టార్గెట్ పెట్టాము. నెక్స్ట్ అది టీబీఎం ముందు ఎట్లా పోవాలి అది క్రాస్ చేసి అండ్ ఎట్లా వర్కర్కు రిమూవ్ చేయాలి అదే గురించి కూడా మన ఎన్డీఆర్ఎఫ్ ఆఫీసర్ ప్రయత్నం చేస్తున్నాము. సో లాస్ట్ 4 days నుంచి మన సైడ్ నుంచి ఆల్ దీస్ డిపార్ట్మెంట్స్, ఆర్మీ అందరినీ కట్టి అది రెస్క్యూ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడు మనము ఇంతకుముందు మీరు చూసి ఉన్నారు, ఒక రెస్క్యూ టీమ్ కన్సిస్టింగ్ ఆఫ్ మన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్
అదేవిధంగా మనకి ఉత్తరాఖండ్ సిల్క్ ఆపరేషన్లో పనిచేసిన ర్యాట్ మైనర్స్, అక్కడ పనిచేసిన ప్రోబోస్కోప్ టీము వాళ్ళంతా కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. నిన్న కూడా వాళ్ళు లోపలికి వెళ్ళడం జరిగింది. సో వాళ్ళంతా క్రాస్ చేసి మన టనల్ బోరింగ్ మిషన్ క్రాస్ చేసి కూడా అక్కడ చూడడం జరిగింది. బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ ద విక్టిమ్స్ దట్ ఆర్ ఇన్సైడ్. ఇప్పుడు దాన్ని క్రాస్ చేయడానికి కావాల్సిన అడిషనల్ ఎక్విప్మెంట్స్ ఏదైతే ఉందో అవి తీసుకొని ఆ 40 మీటర్స్ కూడా క్రాస్ చేసి వాళ్ళతో కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. టీం కూడా ఆల్రెడీ లోపలికి వెళ్ళడం జరిగింది. సో వాళ్ళు అక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళని రెస్క్యూ చేయడం జరుగుతుంది అండ్ ఎక్కడెక్కడ ఉన్నారు అనేది వాళ్ళని కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతుంది. సో వాళ్ళకి అందరికీ కూడా మనకి ఆక్సిజన్ సప్లై, అక్కడ వరకు ఎలక్ట్రిసిటీ, కంటిన్యూస్ డీవాటరింగ్ ఇవి మనం కంటిన్యూస్గా నడుస్తున్నాం. హోప్ఫుల్లీ ఈ టీం అక్కడ వెళ్ళిన వాళ్ళు వాళ్ళని కమ్యూనికేట్ చేసి వాళ్ళని ఐడెంటిఫై చేసి రెస్క్యూ చేయాలనేది మన ప్రైమరీ ఎంటైర్ అబ్జెక్టివ్లో. ఎవరైతే లోపల స్ట్రక్ అయ్యి ఉన్నారో వాళ్ళని ఇమీడియట్గా కూడా రెస్క్యూ చేయాలి, ఇక్కడ తీసుకురావాలని మనం వర్క్ చేసిన వాళ్ళు అంటే వీళ్ళు ఇక్కడ పనిచేసిన వాళ్ళు కాదు. ఇటువంటి ఒక ఇన్సిడెంట్ ఉత్తరాఖండ్లో సిల్క్యారాలో అయింది. సో అక్కడ వాళ్ళు కొంతమంది ర్యాట్ మైనర్స్, ఒక ప్రోబోస్కోప్, ఒక ఎక్విప్మెంట్ ఉంటుంది కెమెరా లాంటిది, ఇట్లా దూరం 120 మీటర్స్ దాకా పోయి కూడా చూస్తుంది. సో వాళ్ళని కూడా మనం పిలిపించినాం. సో అక్కడ పనిచేసిన ఎక్స్పర్టైజ్ మనకు వస్తుందని. సో ఇప్పుడు ఎస్ఎల్బిసిలో చిక్కున్న వారందరినీ కూడా కాపాడాలి. అక్కడ మృతదేహాలు ఉన్నా లేకుంటే వారు నిజంగా సురక్షితంగా ఉన్నా వారందరినీ బయటకు తీసుకురావాలి. బై గాడ్స్ గ్రేస్ నేను ఏం కాకూడదు, వారందరూ కూడా సురక్షితంగా బయటకు రావాలని కోరుకుంటున్నాను. కానీ అక్కడ ఏం జరిగినా వారందరినీ బయటకు తీసుకోవాలంటే ఒకే ఒక ఆప్షన్, ర్యాట్ హోల్ మైనర్స్. ఇంతకీ ర్యాట్ హోల్ మైనర్స్ అంటే ఏంటి అని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో మీరు ఇంటిగా బేసిక్గా ఇంటి దగ్గర చూసే ఉంటారు, కొత్తగా నిర్మాణం అవుతున్న ప్రాంతాల్లో కానివ్వండి, ముఖ్యంగా పల్లెటూరు లాంటి ప్రాంతాల్లో రంధ్రాలు చేస్తూ ఉంటాయి ఎలుకలన్నీ కూడా. ఎలుక రంధ్రాలు, బొరియలు అంటూ ఉంటాం. సో అటువంటి చిన్న చిన్న రంధ్రాలు చేసి, అంటే 4 అడుగుల వెడల్పు, అంటే కనీసం మనిషి నిల్చొనితో వెళ్ళలేడు, పాకుతూ వెళ్లాల్సింది. అటువంటి 4 అడుగుల చిన్న చిన్న రంధ్రాల ద్వారా అక్కడికి రీచ్ అయిపోయి వారు ఉన్నారా లేదా అని గమనించి అవసరమైతే వారిని ఆ రంధ్రాల ద్వారా బయటకు తీసుకొస్తారట. అంతటి సాహసోపేతమైనటువంటి రంధ్రాలు ఇవన్నీ ర్యాట్ హోల్ మైనర్స్ అంటే. సో 2019లోనే ఇవన్నీ అక్రమం అంటూ సుప్రీంకోర్టు తేల్చేసింది. ఈ ర్యాట్ హోల్ మైనర్స్ చేయకూడదు, ఇవన్నీ కూడా చాలా ప్రమాదం అని తేల్చేసింది. కానీ ఇప్పుడు ఎస్ఎల్బిసిలో వారిని కాపాడాలి, వారిని బయటకు తీసుకురావాలంటే ఇది ఒకే చివరి ఆప్షన్ గా కనబడుతోంది ఇప్పటివరకు అయితే. మరి ర్యాట్ హోల్ మైనర్స్ ఇప్పటికే లోపలి వెళ్ళారు. అక్కడ ఎటువంటి సహాయక చర్యలు కొనసాగుతున్న లైవ్ లో మా ప్రతినిధి మణికంఠ అందుబాటులో ఉన్నారు. మణికంఠ, ఏంటి ఏం జరుగుతోంది అక్కడ? ర్యాట్ హోల్ మైనర్స్ చివరి ఆప్షన్ గా తెలుస్తోంది. అధికారులందరూ కూడా ర్యాట్ హోల్ మైనర్స్ పైనే చాలా తీవ్రమైనటువంటి ఆశలు పెట్టుకుని ఉన్నారు. ప్రెసెంట్ అక్కడ సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? పూర్తిగా దాదాపుగా 3 రోజుల కాలం కావస్తుంది. ఇప్పటి వరకు కూడా లోపల చిక్కుకుపోయినటువంటి 8 మంది ఆచూకీని ఎక్కడ కూడా లభించలేనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పూర్తిగా ఎన్డీఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ అదేవిధంగా పూర్తిగా ఆ సహాయక చర్యలంతా కూడా ముమ్మరం అవుతున్నటువంటి పరిస్థితి. రెస్క్యూ టీమ్స్ అంతా కూడా ఎంతగా ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా, అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తున్నప్పటికీ కూడా ఎవరైతే టన్నెల్లో తప్పిపోయినటువంటి ఆ 8 మంది జాడ ఇప్పటి వరకు కూడా తెలియరాలేనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే గతంలో అయితే ఉత్తరాఖండ్ లో జరిగినటువంటి టన్నెల్ ప్రమాదం సమయంలో కూడా ర్యాట్ హోల్ మైనర్స్ అనేటటువంటి ఒక టీం 12 మందితో కూడినటువంటి ఈ టీం అంతా కూడా అక్కడ పూర్తిగా కీలక పాత్ర పోషించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆ టీం అంతటిని కూడా మళ్ళీ ఇప్పుడు జిల్లా కలెక్టర్ కావచ్చు, అధికారులంతా కూడా ఇక్కడికి పిలిపించడం జరిగింది. నిన్న ఆ టీం మెంబర్స్ అంతా కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. కాసేపటి క్రితం ఆ టీం అంతా కూడా లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అంతా కూడా ఆ టీం పైనే ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే మిషన్స్ల సాయంతో, అనేక మిషనరీ సాయంతో వారందరినీ గుర్తించేందుకు రకరకాల ప్రయత్నం చేశారు. అక్కడంతా కూడా నీటితో పాటు మట్టి, బురద ఉన్నటువంటి నేపథ్యంలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ర్యాట్ మైనర్స్ పూర్తిగా పూర్తిగా లోపలికి వెళ్లేందుకు చాలా ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడా చాలా కాన్ఫిడెంట్ గా కూడా చెప్పినట్టుగా తెలిసింది. లోపల పరిస్థితులన్నింటినీ కూడా లోపలికి వెళ్ళొచ్చినటువంటి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో కూడా చర్చించిన తర్వాత లోపల పరిస్థితిపై ఒక అంచనాకు రావడం జరిగింది. ఆ తర్వాత వారంతా కూడా కొన్ని గంటల క్రితం టన్నెల్ లోపలికి వెళ్ళడం జరిగింది. అక్కడ సిచ్యువేషన్స్ అంతా చూస్తున్నారు. ఇప్పుడంతా కూడా ర్యాట్ మైనర్స్ ఏం చేస్తారు, అక్కడ ఎలాంటి మనకంటే ఎవరైతే లోపలికి వెళ్ళి సహాయక చర్యల కోసం పాల్పడుతున్నారో, ర్యాట్ హోల్ మైనర్స్ కానివ్వండి, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఇతర బృందాలు ఏవైనా కూడా, ఇందాక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ 10 బృందాలు లోపలికి వెళ్ళి పర్యవేక్షిస్తున్నారని చెప్తున్నారు. సో వారితో కమ్యూనికేషన్ బయటకు ఎలా ఏర్పాటు చేస్తున్నారు? లోపల ఎటువంటి కమ్యూనికేషన్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసుకున్నారు? అంటే వారి ఆచూకీ కానివ్వండి, వెళ్ళిన వారు ఏమైనా అక్కడ కొత్తగా కనుగొనినా లేకపోతే అక్కడ కొన్ని వాళ్ళ ఆచూకీ లభించినా కూడా ఆ కమ్యూనికేషన్ ఏంటి, ఎలా ఏర్పాటు చేసుకున్నారు? మొత్తానికి అక్కడ పూర్తిగా అత్యాధునిక సాంకేతిక పరికరాలని అంతా కూడా వాడుతున్నట్టుగా తెలుస్తుంది. పూర్తిగా
లోపల అక్కడ సిగ్నల్స్ కోసం కూడా ఒక యాంటీనా మాదిరిగా హై టెక్నాలజీతో కూడినటువంటి ఒక పరికరాన్ని కూడా అమర్చడం జరిగింది. ఆ పరికరంతో పాటు పూర్తిగా లోపలంతా కూడా ఏం జరుగుతున్నా కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకునేందుకు కూడా వారన్ని ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా లోపలికి కెమెరాస్ కూడా అత్యాధునిక టెక్నాలజీతో కూడినటువంటి రకరకాల కెమెరాస్ కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితి. బురదలో సైతం ఆ కెమెరాస్ అంతా కూడా ముందుకెళ్ళేసి 360 degrees అంతా కూడా క్యాప్చర్ చేసే విధంగా ఉన్నటువంటి టెక్నాలజీతో ఉన్నటువంటి కెమెరాస్ కూడా లోపలికి పంపినటువంటి పరిస్థితి. సో మొత్తానికి అక్కడ ఏం జరిగినా మినిట్ టు మినిట్ తెలుసుకునేందుకు పూర్తిగా దాదాపుగా 600 మంది సిబ్బంది అంతా కూడా పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అదేవిధంగా రెస్క్యూ టీమ్స్ అంతా కలిసి ఇంతే కాకుండా ఏదైతే సింగరేణి రెస్క్యూ టీమ్ తో పాటు వివిధ కంపెనీలకు చెందినటువంటి నిపుణులందరినీ కలిపి మొత్తం దాదాపుగా 600 మంది టీం అంతా కూడా ఈ ఆపరేషన్ లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ లోపలికి ఎలాగైనా వెళ్ళాలి, మొదట మా అందరి లక్ష్యం ఒకటే, వారందరినీ ప్రాణాలతో బయటకు తీసుకురావాలి. దీనికోసం ఇంకా ఇండియన్ ఆర్మీ కావచ్చు, నేవీ కావచ్చు, ఇంకా విదేశీ టెక్నాలజీని కూడా వాడతామంటూ కూడా మనకంటే ఇప్పుడు అక్కడ ప్రమాదం జరిగినటువంటి సంఘటన స్థలానికి ఇక్కడ వెళ్ళేటువంటి సహాయక చర్యలు చేపట్టినటువంటి ఎన్డీఆర్ఎఫ్ కానివ్వండి, ఇతర సిబ్బంది ఎవరైనా కూడా ఈ బృందాలన్నీ ఎంత దూరం వరకు వెళ్ళగలుగుతున్నాయి? మన దగ్గర ఎక్స్క్లూజివ్ గా ఇందాక విజువల్స్ చూసాను, చాలా దగ్గరగా సమీపంగా వెళ్ళినట్టు తెలుస్తోంది. కేవలం 40-50 మీటర్ల దూరంలోనే వీరంతా ఉన్నారు. అక్కడ మొత్తం కూడా మట్టి కూరుకుపోయి 15 అడుగుల మేర వాటర్, బురద నీరు ఉంది. ఇంకా ఇన్ఫ్లో వస్తోంది. 3000 లీటర్లు పర్ మినిట్ అంటే చాలా పెద్ద ఇన్ఫ్లో కూడా వస్తోంది. సో ఇవన్నీ కూడా ఎటువంటి విధంగా బయటకు తీస్తున్నారు? ఎంత దూరం వరకు రీచ్ కాగలిగారు ఆ సంఘటనా స్థలం నుంచి వెళ్ళేవారు? మనోజ్ 14వ కిలోమీటర్ దగ్గర ప్రమాదం జరిగింది. 14వ కిలోమీటర్ దగ్గర ప్రమాదం జరిగిన నేపథ్యంలో ఇప్పుడు వెళ్తున్నటువంటి రెస్క్యూ టీమ్స్ కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఎఫ్ బృందాలంతా కూడా ఆల్మోస్ట్ దగ్గరగా రీచ్ అయినట్టుగా తెలుస్తుంది. కేవలం ఒక 60 మీటర్ల డిస్టెన్స్ లోనే వారికి అన్ని కూడా సవాళ్లు ఎదురవుతున్నటువంటి పరిస్థితి. అక్కడ ఏదైతే టీబీఎం టన్నెల్ బోరింగ్ మిషన్ ఉంటుందో అదంతా కూడా పూర్తిగా విరిగి పడిపోయి ఉన్నటువంటి నేపథ్యంలో ఆ టన్నెల్ మిషన్ కు సంబంధించిన, బోరింగ్ మిషన్ కు సంబంధించినటువంటి శిథిలాలు కావచ్చు వాటన్నిటిని తొలగించుకుంటూ వెళ్ళాలి. అట్ ద సేమ్ టైం అక్కడ నుంచి నీటి ఊట ఎక్కువగా వస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా నీరంతా కూడా అడ్డంకిగా మారుతుంది. ఒక్కసారిగా కుప్పకూలిపోయినటువంటి ఆ మట్టి ఈ నీళ్లలో కలిసినటువంటి నేపథ్యంలో అంతగా కూడా బురదగా మారిపోయి పూర్తిగా అడుగు తీసి అడుగు వేయాలంటే కూడా బురదలో కూరుకుపోయేటటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో లోపలికి వెళ్లేందుకు ఇది చాలా పెద్ద సవాలుగా మారినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే లోపలికి వెళ్ళాలంటే ఇంత సమయం పడుతుంది, లోపలికి వెళ్ళలేని సిచ్యువేషన్. అక్కడ నుంచి భారీగా వస్తున్నటువంటి ఈ నీటి కారణంగా ఆ నీటినంతా కూడా తోడివేసేందుకు 100 హార్స్ పవర్ తో కూడినటువంటి బోరింగ్ మిషన్ ని కూడా లోపలికి తీసుకెళ్లడం జరిగింది. పూర్తిగా అక్కడ ఏదైతే వస్తున్నటువంటి వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ అంతా కూడా ఈ 100 హార్స్ పవర్ తో ఉన్నటువంటి ఆ బోరింగ్ మిషన్ తో కూడా నీటిని అంతా కూడా బయటికి పంపింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా సిచ్యువేషన్ అయితే కంట్రోల్లోకి రావట్లేదు. పూర్తిగా నిరంతరంగా శ్రమిస్తున్నారు. పూర్తిగా రెస్క్యూ టీమ్స్ తో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వీరంతా కూడా నిరంతరంగా శ్రమిస్తున్నారు. ఇంకొక కీలకమైన విషయం ఏంటంటే చర్చలో ఉంది, టీబీఎం మిషన్ ఖరాబ్ అయిపోయింది. వాళ్ళకి టీబీఎం మిషన్ పైన పూర్తిగా ఈ మట్టి, వాటర్, ఇతర బండరాలు పడడంతో అది కూడా విరిగిపోయింది, నిరుపయోగంగా ఉంది. అది అక్కడ సుమారుగా 400 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి టీబీఎం మిషన్ ఇక ఉపయోగపడదు అని కొంత వార్తలు చర్చలో ఉన్నాయి. దీనిపై అధికారులు ఏం చెప్తున్నారు? మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎటువంటి క్లారిటీ ఇస్తున్నారు? ఎగ్జాక్ట్ గా మనది, ఎందుకంటే అక్కడ ఏదైతే 14వ కిలోమీటర్ కు సమీపంలో ఉన్నటువంటి టీబీఎం మిషన్ ఒక్కసారిగా ఈ వాటర్ అంతా కూడా పడిపోయినటువంటి నేపథ్యంలో ఆ సెగ్మెంట్ రింగ్స్ అన్ని కూడా కూలిపోయాయి. మొదట ఒక సెగ్మెంట్ లోని ఒక రింగ్ పడిపోయిన తర్వాత ఒకటి వెంబడి ఒకటి దాదాపుగా 20 మీటర్ల వరకు కూడా ఈ సెగ్మెంట్ రింగ్స్ అన్ని కూడా పడిపోయినట్టుగా తెలుస్తుంది. ఈ సెగ్మెంట్ రింగ్స్ పడిపోవడంతో పాటు అక్కడ ఉన్నటువంటి టీబీఎం ఏదైతే ఉందో, టన్నెల్ బోరింగ్ మిషన్ ఏదైతే ఉందో, ఇదంతా కూడా ఆ నీటి ఉధృతికి, ఆ నీటి తాకిడికి దాదాపుగా 50 నుంచి 100 మీటర్ల దూరానికి కొట్టుకొచ్చింది. అంటే కొన్ని టన్నుల బరువు ఉండేటటువంటి టీబీఎం మిషన్ 50 నుంచి 100 మీటర్ల దూరానికి కొట్టుకొచ్చిందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అంచనా వేసుకోవచ్చు అంటూ కూడా మంత్రి జూపల్లి కృష్ణారావు స్వయంగా లోపలికి వెళ్ళేసి 6 గంటల పాటు లోపలే ఉండి పూర్తిగా పరిశీలించిన తర్వాత ఈ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. టన్నెల్ మిషన్ ఏదైతే టన్నెల్ బోరింగ్ మిషన్ ఏదైతే ఉందో అదే దాదాపుగా 50 నుంచి 100 మీటర్ల వరకు ముందుకు కొట్టుకొచ్చినటువంటి పరిస్థితి. ఆ మిషన్ అంతా కూడా పూర్తిగా విరిగిపోయి ఆ శిథిలాలుగా పూర్తిగా అక్కడక్కడ పడిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఆ బోరింగ్ మిషన్ కూడా పూర్తిగా అవతల వైపుకు వెళ్లేందుకు, ఈ 60 మీటర్లు దాటుకుని వెళ్లేందుకు కూడా అడ్డంగా మారినటువంటి పరిస్థితి. కొన్ని టన్నుల బరువు ఉన్నటువంటి ఈ టీబీఎం మిషన్ ని బయటికి తీయాలంటే కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. కాబట్టి అక్కడ కటింగ్స్ చేయాలన్నా, వెల్డింగ్స్ చేయాలన్నా కూడా విద్యుత్ సరఫరా అవసరం. కాబట్టి 500 kVకి చెందినటువంటి జనరేటర్ ని కూడా లోపలికి తీసుకెళ్లడం జరిగింది. ఈ జనరేటర్ సాయంతో అక్కడ పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ టీబీఎం మిషన్ కి సంబంధించి కావచ్చు, మిగతా వాటికి సంబంధించి వెల్డింగ్ పనులు కావచ్చు, కటింగ్ పనులు కూడా ఈ ఏదైతే 500 kVకి చెందిన జనరేటర్ సాయంతో పనులు చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి అయితే
ఇప్పటి వరకు కూడా పనులు జరుగుతున్నాయి, ఇప్పటి వరకు కూడా వారి ఆచూకీ రాలేదు. సో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు ఇండియన్ ఆర్మీ, నేవీ, అదేవిధంగా రెస్క్యూ టీంలు, సింగరేణి రెస్క్యూ టీంలు అంతా కూడా శ్రమిస్తున్నాయి. పూర్తిగా నేవీకి సంబంధించినటువంటి టెక్నాలజీ కూడా ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి ఆల్టర్నేట్ గా సమాంతరంగా లేదా పక్క నుంచి ఒక చిన్నపాటి కాల్వ తీయాలనేటటువంటి ఆలోచన ఉన్నప్పటికీ కూడా అది సాధ్యపడదన్నటువంటి స్టేట్మెంట్ ఇస్తున్నటువంటి నేపథ్యంలో జియోలాజికల్ టీం కూడా మరోసారి సర్వే చేయాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే లోపల ఉన్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు పనులు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ మణికంఠ. సో మొత్తం మీద టనెల్లో ప్రెసెంట్ అయితే చాలా ఇబ్బందికర సిచ్యువేషన్ కొనసాగుతోంది. చాలా దారుణమైన పరిస్థితి ఉంది. ఏకంగా టనెల్ బోర్ మిషన్ కి సంబంధించిన పరికరాలు కూడా కొన్ని టన్నుల బరువు ఉన్నటువంటి ఆ పరికరాలు కూడా ఈ వాటర్ తాకిడికి, బురదానికి మొత్తంగా వెనక్కి కొట్టుకు వచ్చాయి. ఎగ్జాక్ట్ గా నేను ఇందాక చెప్పాను, 14 కిలోమీటర్ల దూరంలో ఈ సంఘటన జరిగితే కేవలం ఇక్కడ వెళ్ళేటువంటి సహాయక చర్యలు చేపట్టే సిబ్బంది 60 మీటర్ల దూరంలో ఉన్నారట. ఎగ్జాక్ట్ గా ప్రమాదం జరిగినటువంటి